మొక్కలు నాటడం మరచి వృక్షాలను నరకడం మొదలుపెట్టినందునే భూగోళంపై ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. చరిత్ర చూస్తే అశోకుని కాలం నుంచి మొక్కల పెంపకానికి ఉన్న ప్రాధాన్యత అర్థమవుతోంది. ఆధునిక కాలంలోనూ ప్రజల సంస్కృతిలో మొక్కలు పెంపకం భాగం కావాలి. అప్పుడే సమాజం కాలుష్యరహితమవుతోంది. ప్రతి ఒక్కరూ కనీసం 5-6 మొక్కలు నాటితే 2 ఏళ్లలో వాటి ఫలితాలు కనిపిస్తాయి. రాష్ట్రం హరితమయమవుతుందని శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అభిప్రాయపడ్డారు. వనభారతి జనహారతి పేరిట మరో మహాయజ్ఞాన్ని ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు కొనసాగిస్తుందని అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో పాల్గొనేందుకు తాను ఎప్పుడు ముందుంటాననే సభాపతి కోడెలతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. సభాపతిగా శాసనసభ వ్యవహారాలు నడిపించడమే కాకుండా సామాజిక ఉద్యమ స్ఫూర్తిని కూడా ప్రజల్లో రగిలించడంలో ముందుండే వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. ముఖ్యంగా ఇంకుడు గుంతల నిర్మాణం కానీ, అలాగే వ్యక్తిగత మరుగుదొడ్ల ఏర్పాటు విషయంలో ప్రజల్ని తన నియోజకవర్గంలో ఉన్నటువంటి సత్తెనపల్లి వాసులనే కాకుండా యావత్ రాష్ట్రంలో ఉండే ప్రజల్ని కూడా ఒక చైతన్యాన్ని కలిగించే వ్యక్తిగా ముందు ఉన్నారు. అలాగే ఇప్పుడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి పర్యావరణ పరిరక్షణ కోసం కూడా అదే స్థాయిలో ముందుకు నడుస్తున్నారు. ముఖ్యంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనతో పాటు సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. సార్ నమస్తే అండి. ఇప్పటికే మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? భూభాగంలో 33% పచ్చని చెట్లు ఉండాలి. అలాంటిది మన రాష్ట్రంలో 23%కి పడిపోయినాయి. దానివల్ల మనకి పర్యావరణం దెబ్బతింటుంది, లేకపోతే వాతావరణ కాలుష్యం ఎక్కువ అవుతుంది. అదేవిధంగా మనకి అంది వచ్చే ఫలాలు, పూలు అన్నీ పోతున్నాయి. కాబట్టి పచ్చని చెట్లు నాటడం అనేది ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. ఈ రోజున ముఖ్యమంత్రి, ప్రభుత్వం కూడా ఇదే కార్యక్రమాన్ని తీసుకున్నారు. అదేవిధంగా భారతదేశంలో కూడా ఈ అవసరం ఉంది, పచ్చని చెట్లు నాటాల్సిన అవసరం ఉంది. ఖర్చు లేని పని అవి. మనం ఈ రోజున ఒక మొక్క నాటాలి అంటే ప్రభుత్వ పరంగా వస్తుంది, మొక్క కొనుక్కోవాలన్నా చౌకలో వస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కనీసం ఒక 5-6 మొక్కలు, 10 మొక్కల వరకు నాటగలిగితే ఇంట్లో నాటచ్చు, వీధిలో నాటచ్చు, స్కూల్లో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, ఎక్కడైనా శ్మశానాల్లో కానీ ప్రతి చోట మొక్కలు నాటడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో నేను నా నియోజకవర్గాలు నరసరావుపేట, సత్తెనపల్లిలో మరి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లేకపోతే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి మా నియోజకవర్గాలను ఎక్కడం జరిగింది. దాని తర్వాత ప్రతి స్కూల్లో కూడా ఆడపిల్లలకు, మగపిల్లలకు వేరువేరుగా శానిటరీ కాంప్లెక్సెస్ నిర్మాణం చేశాం. అదేవిధంగా తర్వాత నీరు చెట్టు కింద చెరువులు బాగు చేసి మధ్య భూగర్భ జలాలను మెరుగుపరచడం కోసం కృషి చేశాం. తర్వాత 50,000 ఇంకుడు గుంటలు చేసి హీరోస్ ఆఫ్ సుజలాం సుఫలాం అనిపించుకున్నాం అన్నమాట. భారత ప్రధానమంత్రికి ఈ విషయం కూడా చెప్పడం జరిగిందన్నమాట. దాని తర్వాత పచ్చని చెట్లు 1,00,000 మొక్కల్ని సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక ప్రాజెక్టుగా తీసుకొని ప్రతిరోజు ప్రతి ఊళ్ళో కూడా 1,000, 2,000, 5,000 వరకు మొక్కలు నాటించే కార్యక్రమాన్ని చేస్తున్నాం. మొక్కలను నాటడం ఎంత ముఖ్యమో వాటిని బతికించడం అంతే ముఖ్యం. దానికోసం మేము ఏం చేస్తున్నామంటే ఒక మొక్క నాటాలంటే 2 అంశాలు మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఒక మొక్క బాగా ఆరోగ్యకరంగా, బాగా ఎత్తుగా పెరిగినటువంటి మొక్కని 5 అడుగులు 6 అడుగుల ఎత్తున మొక్కని మేము తీసుకుంటున్నాం. రెండోది, ఎవరి చేత అయితే ఎక్కడైతే మొక్క నాటాలనుకుంటున్నామో అక్కడ ఎలాంటి మొక్క అయితే బాగుంటుంది, ప్రజలు ఏ మొక్కను కోరుకుంటున్నారు, పళ్ళు కాసేదా, పూలు పూసేదా, నీడనిచ్చేదా అనేది అంశాలు తీసుకొని వాళ్ళకి కావాల్సిన మొక్కలు కనుక మనం ఇచ్చినట్టయితే తప్పకుండా వాటికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ప్రజలు ఇష్టంగా పెంచుతారు వాటిని. అలాంటి వాతావరణాన్ని కల్పిస్తున్నాం అన్నమాట. ఆ విధంగా ఈరోజు వనభారతి జనహారతి అనే కార్యక్రమంలో మరి ఈనాడు తీసుకున్నారు. ఈనాడు అంతకుముందు కూడా సుజలాం సుఫలాం తీసుకున్నారు. దాంట్లో హీరోస్ ఆఫ్ సుజలాం సుఫలాంగా నేను, అచ్చెన్నాయుడు గారు దాంట్లో మరి భారత ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఈనాడు వారి ద్వారా. దానికి ఈనాడు వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా సామాజిక అవసరాలని, ఈ యొక్క సామాజిక సేవల్ని ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కళ్ళు కూడా, సేవా సంస్థలు, మీడియా వాళ్ళు, అధికారులు, ప్రభుత్వం అందరూ కూడా కలిసి ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసినప్పుడు కనీసం 2 సంవత్సరాల్లో సమూలమైనటువంటి ఆరోగ్యకర వాతావరణం, పర్యావరణం ఏర్పడుతుందన్న నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి మనసారా విజ్ఞప్తి చేస్తున్నాను. పూర్వం రోజుల్లో తీసుకుంటే పొలాల గట్లు కానీ లేకపోతే ఇళ్లలో కానీ చాలా వరకు కనిపించే ప్రతి మట్టి జాగాలోనూ పూల కుండీల నుంచి ఇంటికి అవసరమైనటువంటి మొక్కలు, అలాగే ఆకుకూరలు లాంటివన్నీ పెంచే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మారిపోయినటువంటి ఈ వాతావరణంలో, కాంక్రీట్ యుగంలో అసలు మొక్కలు నాటడానికే ఇంట్రెస్ట్ ప్రజల్లో తగ్గిపోయింది అనుకోవచ్చా, లేకపోతే ఎందుకు పచ్చదనం ఇంత తగ్గిపోవడానికి కారణం? ఒకళ్ళని తప్పు పట్టడం కాదు, కానీ అశోకుడి కాలం నుంచి ఒక చెట్టుకు విలువ ఎంత ఉందో చెప్పారు.
బ్రిటిష్ ప్రభుత్వం ప్రతి రోడ్డు పక్కన కూడా అటుపక్క ఇటుపక్క చింత చెట్లు, బ్రహ్మాండమైన చెట్లు, 80 సంవత్సరాలు 90 సంవత్సరాల చెట్లు మన ముందు కనపడుతున్నాయి. అదే ఈనాడు వేస్తున్నట్టు రోడ్ల పక్క చెట్లు అనేది ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రెండవది ఏంటంటే ఎప్పుడో వేసిన చెట్లు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్న చెట్లని ఒక పద్ధతి ప్రకారం కొంత మాఫియా మనుషులు వాటిని కొట్టేసి కట్టెపుల్లలుగా వాడుతున్నారు, చెక్కలుగా తీసుకొని ఫర్నిచర్ చేయించుకోవడానికి వాడుతున్నారు. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, చెప్పాను అనేక మార్లు ప్రభుత్వ పెద్దలకు కూడా, ఈ చెట్లు నాటడం వదిలిపెట్టి నరకడం మొదలుపెట్టారు. నరకడం ఆపాలి, నాటడం పెంచాలని చెప్పి నేను కోరాను. ఈ రోజున అది పంచాయతీరాజ్ కావచ్చు, R&B కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఏ శాఖ అయినప్పటికీ కూడా వాళ్ళు వేసే రోడ్ల పక్కన మొక్కలు నాటడం అనేది ప్రాజెక్టులో భాగంగా పెట్టాలా. ప్రతి చోట చెట్లు పెంచడం అనేది ఒక మన సంస్కృతిలో భాగం కావాలా, జీవన విధానంలో భాగం కావాలా. అప్పుడే ఈ సమాజం ఆరోగ్యకరంగా, పర్యావరణం కాలుష్యరహితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేసిన నడుం కట్టి దానికంటే ముందు అవగాహన కలిగించాలి ప్రజల్లో. ఒక చెట్టు నాటితే ఏమిటి ఉపయోగం, చెట్టు లేకపోతే ఏమిటి నష్టం అని అవగాహన కలిగించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి ముందుకు వస్తారు. నేను అదే చెప్తున్నా, చిన్నపిల్లలు కూడా చెప్తున్నా, మనం పీల్చి వదిలే గాలి మొక్కలకు ఆహారం, మొక్కలు ఆహారం తీసుకొని గాలి, వదిలిపెట్టే గాలి మనకి ప్రాణాధారం. ఈ సింపుల్ ఒక సత్యాన్ని గుర్తిస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు నాటం పట్ల శ్రద్ధ చూపిస్తారు. కొంతమంది పుట్టినరోజుల్లో చాలా వరకు కేకులు కత్తిరింపు ఇలాంటి బదులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకొచ్చి కొంతవరకు చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు ఈ మధ్య చాలా ప్రారంభమై, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఎక్కువ మందికి మొక్కలు నాటడం పట్ల అవగాహన కలుగుతుందని భావిస్తారు. మొక్కలు నాటడం ఇందాక మన సంస్కృతిలో భాగం కావాలి. అదే పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, పండగ రోజు కావచ్చు, తిరణాల రోజు కావచ్చు, ప్రతి దానికి ఒక సంకేతం, ఏ సందర్భం వచ్చినా మొక్కలు నాటుతున్నారు అనేది వచ్చిందనుకోండి. ఇప్పుడు ఇంకుడు గుంటలు అంటే ఒకప్పుడు అవగాహన లేకపోతే ఇప్పుడు లక్షలాది ఇంకుడు గుంటలు తవ్వారు. లేకపోతే చెరువులు బాగు చేయడం అంతకుముందు ఎందుకు అనుకునేవాళ్ళు బాగు చేస్తున్నారు. టాయిలెట్స్ ఎందుకు అనుకునేవాళ్ళు టాయిలెట్స్ బాగు చేస్తున్నారు. శ్మశానాలు పట్టించుకుంటున్నారు. ఆ విధంగా ప్రజల అవగాహన కలిగిస్తే ప్రజలు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళలో ఒక స్ఫూర్తిని కలిగించాల్సిన అవసరం ఉంది. అప్పుడు తప్పకుండా ఏ సందర్భం వచ్చినా కూడా మొక్కలు నాటాలి అనుకునేది వస్తుందన్నమాట. ఇప్పటికీ అనేక కార్యక్రమాలకు మీరు ప్రజల్లోకి తీసుకెళ్లారు, సామాజిక కార్యక్రమాలు. ఇప్పుడు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లేందుకు మీ ఆలోచన కదా? తప్పకుండా. నాకేంటంటే అవకాశం ఉన్నంత మేరకు నేను చేసే ప్రచారం కనుక వస్తే మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తి వస్తుంది. లేదా పలానా కార్యక్రమంలో పాల్గొని ఎవరన్నా నన్ను పిలిస్తే వెళ్ళి పాల్గొనడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే స్పీకర్గా కొంత వెసులుబాటు టైం ఉంటుంది నాకు. దాన్ని ఉపయోగించి సామాజిక కార్యక్రమాలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను నేను. వనభారతి జనహారతి కార్యక్రమానికి సంబంధించి ఈనాడు కల్పిస్తున్నటువంటి విస్తృతమైన ప్రచారం, అలాగే ప్రజలు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని సంస్కృతిలో భాగంగా భావిస్తే మొత్తం రాష్ట్రం హరితమయంగా ఉంటుందని సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు అభిప్రాయపడుతున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ కోటితో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.